కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిన్న మీరు వైసీపీ యొక్క లైన్ చూస్తే ఎన్నికల రిజల్ట్లో విజయ్ గారు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు అన్న సందర్భంలో వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కేంద్రీకరించారు. అంటే వీళ్ళకి ఒక స్పష్టత అయితే ఉంది. కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదకరం అనేటువంటి వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయటం ద్వారా, లేదా కూటమిలో విచ్ఛిన్నం తీసుకురావడం ద్వారా లబ్ధి పొందుదామనేటువంటి రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఒక పక్కేమో వాళ్ళ మాజీ మంత్రుల్ని పంపించి డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఒక పక్కేమో టీవీకేకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. మరి తిప్పి చూస్తే విజయ్ గారిని వాళ్ళ భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే అసలు విజయ్ గారు వీళ్ళని పట్టించుకోకపోయినప్పటికి కూడా వీరు ఏ విధమైనటువంటి మంచి చేయకపోగా చెడు చేయడానికి ప్రయత్నించారు. ఏదో ఒక రకంగా టీవీకే పార్టీని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో మొదలైనప్పటికి కూడా ప్రజారాజ్యం అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయని పరిస్థితిలో 2014 ఎన్నికల్లో తిరిగి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారంటేనే చాలా సాహసోపేతమైన నిర్ణయం అనేటువంటిది ప్రజలు ఆ రోజే గ్రహించారు. అసలు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు స్వరూపానికి రెండింటికి మధ్య తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. అవును, ఇది ఆంధ్రప్రదేశ్ అనేది విభజించబడ్డ రాష్ట్రం. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? లోటు బడ్జెట్లో ఉంది. అటువంటి పరిస్థితిలో రాజకీయ పార్టీగా పెట్టి పోటీ చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అయినా సరే మంచి జరగాల, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఒక సీనియారిటీ, అనుభవం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, నగరాలు ఎలా నిర్మించారు, ఆర్థిక బలాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎలా చేయగలుగుతారనేటువంటిది స్వయంగా చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఎన్నికలలో పోటీ చేయకుండా కూటమికి మద్దతు ప్రకటించారు. అంటే మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాల కోసమో, అధికారం కోసమో, పదవుల కోసం మాత్రమే కాకుండా రాష్ట్ర మంచి కోసం, అభివృద్ధి కోసం కూడా ఆలోచన చేసేటువంటి విశిష్టమైనటువంటి రాజకీయ ప్రస్థానం మొదలు